ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న బౌండెడ్నెస్ మీద కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చాం కొన్ని లాస్ట్ వీడియోలో. ఇప్పుడు అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ కూడా మనం బౌండెడ్నెస్ గురించి మాట్లాడదాం ఒక సీక్వెన్స్ సెషన్కి. కానీ ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ ఫార్మేట్ ఎలా ఉందో చూడండి. ప్రాబ్లం: ప్రూవ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై S1 ఈక్వల్ టు రూట్ సి Sn+1 ఈక్వల్ రూట్ ఆఫ్ సి ప్లస్ ఎస్ఎన్. సీక్వెన్స్లో మొట్టమొదటి టర్మ్ S1 వాల్యూ ఇచ్చేసారు, ఎంత? రూట్ సి. సి అనేది ఒక రియల్ నెంబర్, ఎనీ కాన్స్టెంట్ అనమాట. S1 ఈక్వల్ టు రూట్ సి ఇచ్చారు. Sn+1 ఈక్వల్ టు రూట్ ఆఫ్ సి ప్లస్ ఎస్ఎన్ ఇలా డిఫైన్ చేశారు. వేర్ సి ఈజ్ రియల్ నెంబర్, ఈజ్ బౌండెడ్ అబోవ్. ఈ సీక్వెన్స్ని బౌండెడ్ అబోవ్ అని మనం ప్రూవ్ చేయమంటున్నారు. బౌండెడ్ అబోవ్ అవ్వాలంటే అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పర్ బౌండ్ అంటే సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే పెద్ద నెంబర్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? సో కమ్ టు ద సొల్యూషన్. Suppose or given sequence Sn is defined by S1 equal to root C, Sn+1 equal to root of C plus Sn ఇలా డిఫైన్ చేశారు. వేర్ C is ఏ రియల్ నెంబర్, ర్యాండమ్గా ఒక రియల్ నెంబర్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? నవ్ we prove sequence Sn is bounded above. ఈ సీక్వెన్స్ని బౌండెడ్ అబోవ్ అని ప్రూవ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, బౌండెడ్ అబోవ్ కావాలంటే ఆ సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పర్ బౌండ్ అంటే సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే కూడా పెద్ద నెంబర్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం నిన్న కొన్ని ప్రాబ్లమ్స్ చేశారు. ఒక్కొక్క దాన్ని బౌండెడ్నెస్ గురించి ఒక రకంగా ప్రూవ్ చేశారు. కొన్ని ప్రాబ్లమ్స్కి ఏమో K1 ≤ Sn ≤ K2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఈ ఫార్మేట్లో తీసుకొచ్చి బౌండెడ్నెస్ చెప్పారు. కొన్నిటికేమో ఒక ప్రాబ్లంకి ఏమో రేంజ్ ఫైనట్ అని చెప్పేసి దాని ప్రకారంగా కూడా బౌండెడ్నెస్ చెప్పారు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఇలా ఇచ్చారు మనకి సీక్వెన్స్. ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, తర్వాత వాటికి జనరలైజ్డ్ ఫార్ములా ఇచ్చారు. Sn+1 ఈక్వల్ రూట్ ఆఫ్ సి ప్లస్ ఎస్ఎన్ అని రికరెన్స్ ఫార్ములా అంటారు దీన్ని. ఓకే, అయితే ఇలా ఉన్నప్పుడు మనం బౌండెడ్నెస్ ఎలా ప్రూవ్ చేయాలి అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా మనం స్టేట్మెంట్ని ప్రూవ్ చేస్తామండి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా మనం స్టేట్మెంట్ని ప్రూవ్ చేస్తాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏం చేస్తారు? ఇదివరకు మన ఇంటర్మీడియట్లో వచ్చేది చూడండి, ఏదో ఒక స్టేట్మెంట్ P అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఓకేనా? ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n × n+1/2 అనే స్టేట్మెంట్ ఉంటే మీరు ఎలా ప్రూవ్ చేసేవాళ్ళు? మ్యాథమెటికల్ ఇండక్షన్లో n = 1 దగ్గర ప్రూవ్ చేసేవాళ్ళు. తర్వాత n = k దగ్గర రిజల్ట్ ట్రూ అవుతుంది అనుకొని మళ్ళీ k+1 దగ్గర ప్రూవ్ చేసేవాళ్ళు. 3 స్టెప్స్లో మొత్తం 1 దగ్గర ప్రూవ్ చేయడం, n = 1 దగ్గర, n = k దగ్గర రిజల్ట్ జరుగుతుందని అజ్యూమ్ చేసేవాళ్ళు. తర్వాత n = k+1 దగ్గర మళ్ళీ ప్రూవ్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ స్టేట్మెంట్ అంటే ఏం లేదండి, మనం తీసుకుంటాం. ఇప్పుడు సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబోవ్ అన్నారు. బౌండెడ్ అబోవ్ ప్రూవ్ చేయాలంటే ఈ సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ని మనం తీసుకుని రావాలి. ఆ సీక్వెన్స్కి అప్పర్ బౌండ్ ఒకదాన్ని మనం తీసుకుని రావాలి. ఓకే, చూడండి, వీ హ్యావ్ S1 ఈక్వల్ ఎంతండి? రూట్ సి. ఆ సి అనేది ఏ నెంబర్ అన్నా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 తీసుకున్నాను. రూట్ 2 ఈజ్ లెస్ దాన్ 2. రూట్ 2 అనేది 2 కంటే చిన్నది వాల్యూ. రూట్ 3 అనేది 3 కంటే చిన్నది. రూట్ 5 అనేది 5 కంటే చిన్నది. అదేవిధంగా రూట్ సి ఈజ్ లెస్ దాన్ C+1 తీసుకోండి, ఎందుకు ఏ గోల్ లేకుండా. బేసిక్గా రూట్ సి ఈజ్ లెస్ దాన్ సి, సమ్ లెస్ దాన్ C+1 ఇంకో నెంబర్ తీసుకుంటున్నాం మనం. సో వీ హ్యావ్ S1 ఈక్వల్ రూట్ సి వాడు ఇచ్చేసారు. వీ హ్యావ్ రూట్ సి ఈజ్ లెస్ దాన్ C+1. సో దేర్ ఫార్ డైరెక్ట్గా ఏమనిపించప్పుడు మనం S1 ఈజ్ లెస్ దాన్ C+1. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అండి, సీక్వెన్స్ Snని బౌండెడ్ అబోవ్ అని చెప్తున్నాం. బౌండెడ్ అబోవ్ చెప్పాలంటే ఆ సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ తీసుకుని రావాలి. మనం ఏం ప్రూవ్ చేయబోతున్నామంటే ఆ అప్పర్ బౌండ్ని C+1 అని ప్రూవ్ చేయబోతున్నాం. ఈ C+1 ఈ సీక్వెన్స్కి అప్పర్ బౌండ్ అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఓకే, అప్పర్ బౌండ్ అంటే ఏంటి? ఆ C+1 అనేది సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే పెద్దదని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో వీ హ్యావ్ S1 ఈజ్ లెస్ దాన్ C+1. లేదా మీకు ఈజీగా ఉండటం కోసం చెప్పేసి
నౌ వీ ప్రూవ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబోవ్. సీక్వెన్స్ ఎస్ఎన్ని బౌండెడ్ అబోవ్ ప్రూవ్ చేయాలి. బౌండెడ్ అబోవ్ చెప్పాలంటే ఈ సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ని తీసుకుని రావాలి. ఓకేనా? సో దట్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రూవ్, దట్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ C+1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సీక్వెన్స్లోని అన్ని టర్మ్స్ కూడా C+1 కంటే చిన్నది అని మనం ప్రూవ్ చేయాలి. అంటే C+1 అనేది సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే పెద్ద నెంబరు. అప్పుడు ఏమవుతుంది? C+1 అనేది సీక్వెన్స్ ఎస్ఎన్కి అప్పర్ బౌండ్ అవుతుంది. అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు సీక్వెన్స్ ఏమవుతుంది? బౌండెడ్ అబోవ్ అవుతుంది. అంటే సీక్వెన్స్ని బౌండెడ్ అబోవ్ చెప్పాలంటే ఈ సీక్వెన్స్కి అప్పర్ బౌండ్ మనం తీసుకొని రావాలి. ఆ అప్పర్ బౌండ్ని C+1గా మనం ప్రూవ్ చేయాలి. అంటే C+1 అనేది ఈ సీక్వెన్స్ ఎస్ఎన్కి అప్పర్ బౌండ్ అంటే ఏంటి? ఎస్ఎన్ లెస్ దాన్ C+1 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే C+1 పెద్దది అని మనం ప్రూవ్ చేయాలి. ఇదే మనకు కావాల్సిన స్టేట్మెంట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్నే నేనేం ప్రూవ్ చేస్తున్నానంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా ప్రూవ్ చేస్తున్నాను. అంటే n=1 దగ్గర ప్రూవ్ చేస్తాం, n=k దగ్గర అనుకుంటాం, అంటే రిజల్ట్ జరుగుతుంది అని. తర్వాత మళ్ళీ n=k+1 దగ్గర కూడా మళ్ళీ మనం ప్రూవ్ చేస్తాం. సో ఇదే మన స్టేట్మెంట్, ఎస్ఎన్ లెస్ దాన్ C+1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఓకేనా? వీ ప్రూవ్ ద అబౌవ్ రిజల్ట్, అంటే ఇది వీ ప్రూవ్ ద అబౌవ్ రిజల్ట్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా మనం ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాం. సో మ్యాథమెటిక్ ప్రకారంగా ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి? n=1 దగ్గర అనుకోవాలి. ఓకేనా? n=1 తీసుకుంటే మొట్టమొదటి టర్మ్ ఏమవుతుంది? S1. ఆల్రెడీ వీ హ్యావ్ S1 ఈక్వల్ ఎంత అండి? √c. S1 ఈక్వల్ ఎంత? √c. వీ ఆల్ నో √c ఈజ్ లెస్ దాన్ C+1. సో దేర్ ఫోర్ డైరెక్ట్గా ఏమవుతుంది? S1 లెస్ దాన్ C+1. అంటే n బదులు 1 తీసుకుంటే S1 లెస్ దాన్ C+1. ఇది మన స్టేట్మెంట్. Sn లెస్ దాన్ C+1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇది మన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ముందు n=1 దగ్గర తీసుకుంటే S1 ఈజ్ లెస్ దాన్ C+1 ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఇండక్షన్ ప్రకారంగా ఏం చేయాలి? n=k దగ్గర జరుగుతుంది అనుకోవాలి. తర్వాత k+1 దగ్గర మళ్ళీ ప్రూవ్ చేయాలి. కాబట్టి అజ్యూమ్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n=k. n=k దగ్గర జరుగుతుంది అనుకోవాలి. అంటే ఏంటి? దట్ ఈజ్ Sn లెస్ దాన్ C+1. దట్ ఈజ్ Sn లెస్ దాన్ C+1. సారీ, n బదులుగా k కదా, Sk లెస్ దాన్ C+1. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు వైపులా cని యాడ్ చేయండి. అంటే C+Sk ఈజ్ లెస్ దాన్ C+1. రెండో వైపులా cని యాడ్ చేశానండి. దట్ ఇంప్లాయిస్ C+Sk ఈజ్ లెస్ దాన్ C+c అంటే 2c+1. దట్ ఇంప్లాయిస్ రెండో ప్లస్ రూట్ కట్టండి. అంటే √C+Sk ఈజ్ లెస్ దాన్ √2c+1. ఓకే, సరే ఒకసారి జాగ్రత్త చూడండి. మన స్టేట్మెంట్ ఇలా సీక్వెన్స్ డిఫైన్ చేశారు. ఈ సీక్వెన్స్ని ఏం చెప్పాలి? మనం బౌండెడ్ అబోవ్ అని ప్రూవ్ చేయమన్నారు లెక్కలో. బౌండెడ్ అబోవ్ చెప్పాలంటే ఈ సీక్వెన్స్ ఎస్ఎన్కి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పర్ బౌండ్ అంటే ఏంటి? సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే పెద్ద నెంబర్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. మీరు ఇక్కడ మనం ప్రూవ్ చేసేది ఏంటి? ఈ C+1 అనే నెంబర్ని అప్పర్ బౌండ్గా మనం ప్రూవ్ చేయబోతున్నాం. అంటే ఏంటి? Sn లెస్ దాన్ C+1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే C+1 పెద్దది అని మనం ప్రూవ్ చేస్తున్నాం. అది కూడా ఎలాగంటే బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా మనం ఈ స్టేట్మెంట్ని ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాం. ఓకేనా? సో దానికోసం అని చెప్పేసి మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏం చేస్తాం? ముందు n=1 దగ్గర అది జరుగుతుందని ప్రూవ్ చేయాలి. n=k దగ్గర అనుకోవాలి. k+1 దగ్గర మళ్ళీ ప్రూవ్ చేయాలి. కాబట్టి n=1 తీసుకుంటే S1 అంటే ఎంత? ఆల్రెడీ √cని వాడు ఇచ్చేసాడు. √c వాల్యూ ఎప్పుడు కూడా C+1 కంటే చిన్నదే. కాబట్టి డైరెక్ట్గా S1 ఈజ్ లెస్ దాన్ C+1. అంటే ఈ స్టేట్మెంట్లో n=1 తీసుకుంటే S1 లెస్ దాన్ C+1 స్టేట్మెంట్ జరిగింది. తర్వాత n=k దగ్గర రిజల్ట్ జరుగుతుందని మనం అనుకోవాలి. అజ్యూమ్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n=k. అంటే ఏంటి? దట్ ఈజ్ ఇందులో n బదులుగా k తీసుకోండి. Sk లెస్ దాన్ C+1. నెక్స్ట్ టైం ప్రూవ్ చేయాలి. n=k+1 దగ్గర కూడా ప్రూవ్ చేయాలి. అంటే Sk+1 లెస్ దాన్ C+1 అని ప్రూవ్ చేయాలి. సో ఆల్రెడీ మనకి k దగ్గర జరుగుతుంది అనుకున్నాం కదా. అంటే ఏంటి? Sk లెస్ దాన్ C+1. రెండు వైపులో c యాడ్ చేయండి.
అంటే సి ప్లస్ ఎస్కే లెస్ దాన్ సి ప్లస్ 1. సో సి ప్లస్ ఎస్కే లెస్ దాన్ సి ప్లస్ సి అంటే 2c + 1 మొత్తానికి రూట్ కట్టండి. ఓకే, సో దట్ ఎంప్లాయిస్ రూట్ ఆఫ్ సి ప్లస్ ఎస్కే. మనకి రూట్ ఆఫ్ సి ప్లస్ ఎస్ఎన్ అంటే ఎంత? SN+1. అప్పుడు రూట్ ఆఫ్ సి ప్లస్ ఎస్కే అంటే ఏమవుతుంది? SK+1 అవుతుంది. SK+1 ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ 2c + 1. రూట్ ఆఫ్ 2c + 1. ఒకసారి మామూలుగా c+1 హోల్ స్క్వేర్ ఎంత అండి? c+1 హోల్ స్క్వేర్ అంటే c² + 2ab + b². అంతేనా? a + b హోల్ స్క్వేర్ ప్రకారంగా a² + 2ab + b². ఇప్పుడు c² + 2c + 1 ఈ మొత్తం కూడా ఈ 2c + 1 కంటే పెద్దదే కదా. 2c + 1కి c² యాడ్ అయ్యింది కాబట్టి ఈ మొత్తం వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 2c + 1. అంతేగా? ఇదంతా దేనికి ఈక్వల్? c+1 హోల్ స్క్వేర్కి ఈక్వల్. ఇదే రిలేషన్ని రివర్స్లో రాయండి. అంటే ఏంటి? దట్ ఈజ్ 2c + 1 ఈజ్ లెస్ దాన్ c + 1 హోల్ స్క్వేర్. 2c + 1 లెస్ దాన్ c + 1 హోల్ స్క్వేర్. రెండు వైపులా రూట్ కట్టండి. అప్పుడు రూట్ ఆఫ్ 2c + 1 ఈజ్ లెస్ దాన్ రూట్ ఆఫ్ c + 1 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ c + 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? c + 1. అంటే రూట్ ఆఫ్ 2c + 1 ఈజ్ లెస్ దాన్ c + 1. కాబట్టి రూట్ ఆఫ్ 2c + 1 ఈజ్ లెస్ దాన్ c + 1. ఇప్పుడు డైరెక్ట్గా రిలేషన్ రాయండి, ఏమవుతుంది? సో దట్ ఎంప్లాయిస్ SK+1 ఈజ్ లెస్ దాన్ c + 1. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి. మన స్టేట్మెంట్ SN లెస్ దాన్ c + 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అన్నాం. ఇది మన స్టేట్మెంట్. దీని n = 1 దగ్గర ప్రూవ్ చేసాం S1 లెస్ దాన్ c + 1 అని. n = k దగ్గర జరుగుతుంది అని తీసుకున్నాను. అంటే SK లెస్ దాన్ c + 1. ఇదే స్టేట్మెంట్ చివరిలో n = k + 1 దగ్గర మళ్ళీ ప్రూవ్ చేసాం SK+1 ఈజ్ లెస్ దాన్ c + 1. అంటే ఏమైంది? ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా ఈ స్టేట్మెంట్ ప్రతి న్యాచురల్ నెంబర్కి జరుగుతుంది. దేర్ ఫోర్ బై ఇండక్షన్, సింపుల్గా ఇండక్షన్ అని చెప్పచ్చు. ఇండక్షన్ ఆన్ స్మాల్ n కామా SN లెస్ దాన్ c + 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సో ఇండక్షన్ ప్రకారంగా ఏమవుతుంది? ఇప్పుడు నాకు SN లెస్ దాన్ c + 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఈ స్టేట్మెంట్ ప్రతి న్యాచురల్ నెంబర్కి జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి? c + 1 అనేది SN అన్నిటికంటే పెద్దది. అంటే సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే c + 1 ఏమవుతుంది? పెద్దది అవుతుంది. అంటే c + 1 ఏం చెప్పచ్చు? ఇప్పుడు సీక్వెన్స్ SNకి అప్పర్ బౌండ్. ఓకే, సో దాని కంటిన్యూషన్లో SN లెస్ దాన్ c + 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అంటే ఏంటి? దేర్ ఫోర్ c + 1 ఈజ్ an upper bound. c + 1 is an upper bound of sequence SN. మరి సీక్వెన్స్ SNకి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆ సీక్వెన్స్ SN ఏమవుతుంది? బౌండెడ్ అబోవ్. దేర్ ఫోర్ సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్ అబోవ్. దేర్ ఫోర్ సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్ అబోవ్. ఓకే, ఇది మన ప్రాబ్లం. సో ఇక్కడ S1 = √c, SN+1 = రూట్ ఆఫ్ c + SN. అంటే ఫస్ట్ టర్ము తర్వాత వాటికి జనరలైజర్ ఫార్ములా ఇలా ఇచ్చారనుకోండి, బౌండెడ్ అబోవ్ కానీ బౌండెడ్ బిలో కానీ ప్రూవ్ చేయమన్నారంటే మనం ప్రూవ్ చేసే విధానం ఏంటి? బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, దాని ప్రకారంగా. ఓకేనా? సో ఇదే మోడల్లో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, ప్రూవ్ దట్ SN ఈజ్ డిఫైన్డ్ బై, ఈసారి S1 = 1, SN+1 = రూట్ ఆఫ్ 2SN. ఈసారి డిఫైన్ చేశారండి. ఓకేనా? ఈసారి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ సీక్వెన్స్ SN డిఫైన్డ్ బై S1 = 1, SN+1 = రూట్ ఆఫ్ 2SN ఈజ్ బౌండెడ్ అబోవ్. ఈసారి సీక్వెన్స్ మార్చారు, అంటే ప్యాటర్న్ ఒకటే. ఫస్ట్ టర్మ్ ఏమో ఈసారి 1 ఇచ్చారు, ఇందాక c అన్నారు, ఇప్పుడేమో 1. ఇందాక మీ SN+1 = రూట్ ఆఫ్ c + SN, ఇప్పుడేమో రూట్ ఆఫ్ 2SN.
ఇప్పుడు ఇదే సీక్వెన్స్ని మళ్ళీ ఏం ప్రూవ్ చేయాలి మనం? బౌండెడ్ అబోవ్ అని చెప్పాలి. ఓకేనా? కమ్ టు ద సొల్యూషన్. గివెన్ సీక్వెన్స్ Sn is defined by S1 equal to 1, రెండవది Sn+1 equal to root of 2Sn, ఇలా డిఫైన్ చేశారు. ఓకేనా? పక్కన ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఓకే, ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఈజ్ బౌండెడ్ అబోవ్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏం ప్రూవ్ చేయాలి? నౌ వై ప్రూవ్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబోవ్. ఇప్పుడు కూడా ఈ సీక్వెన్స్ని ఏం ప్రూవ్ చేయాలి? బౌండెడ్ అబోవ్ అని మనం ప్రూవ్ చేయాలి. బౌండెడ్ అబోవ్ కావాలంటే మళ్ళీ ఇందాక అట్లాగానే ఒక అప్పర్ బౌండ్ తీసుకుని రావాలి. ఓకే, దట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఈ సీక్వెన్స్ Snకి బౌండెడ్ అబోవ్ అని తీసుకుంటే సీక్వెన్స్ Snని బౌండెడ్ అబోవ్ చెప్పాలి అంటే ఈ సీక్వెన్స్కి అప్పర్ బౌండ్ తీసుకొని రావాలి. అప్పర్ బౌండ్ అంటే సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే ఒక పెద్ద నెంబర్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. దాన్ని ఏమనుకుంటున్నామంటే Sn less than 2 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంటే అప్పర్ బౌండ్ని 2 అని మనం ప్రూవ్ చేయాలి. ఇందాకేమో C+1 ప్రూవ్ చేసాం, ఇప్పుడేమో 2. ఈ 2నే నేను ఈసారి ఏం చెప్పాలి? అప్పర్ బౌండ్ అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఓకేనా? ఇదే మన స్టేట్మెంట్. మళ్ళీ దీన్ని కూడా ఏం చేయాలి? మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా మనం ప్రూవ్ చేయాలి. వై ప్రూవ్ ద అబౌవ్ రిజల్ట్ బై యూజింగ్ ఇండక్షన్ లేదా మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏదైనా పర్లేదు, సింపుల్గా ఇండక్షన్ ఆన్ స్మాల్ n. ఇండక్షన్ ప్రకారంగా మనం ఈ సీక్వెన్స్ Snకి 2 అనేది అప్పర్ బౌండ్ చెప్పాలంటే ఇదే మన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో మొట్టమొదట n = 1 దగ్గర ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో పుట్ n = 1, దీనిలో n బదులు 1 తీసుకోండి. వీ హ్యావ్ n = 1 తీసుకుంటే వాల్యూ ఎంత మనకి? S1. ఆల్రెడీ S1 ఎంత ఇచ్చారు? 1 వాడు ఇచ్చేశారు. 1 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 2 మనకు తెలిసిందే. 1 ఎప్పుడు 2 కంటే చిన్నదే. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏమవుతుంది? దేర్ఫోర్ S1 less than 2. అంటే ఫస్ట్ టర్మ్ అంటే n = 1 దగ్గర ప్రూవ్ అయిపోయింది. ఈసారి n = k దగ్గర జరుగుతుందని మనం అనుకోవాలి. అస్యూమ్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n = k. n = k దగ్గర జరుగుతుంది అనుకోవాలి. అంటే ఏంటి? దట్ ఈజ్ Sk less than 2. n = k దగ్గర జరుగుతుంది అనుకున్నాను. ఇప్పుడేం ప్రూవ్ చేయాలి? k+1 దగ్గర కూడా జరుగుతుందని మనం అనుకోవాలి. ఓకేనా? రెండు వైపులా 2తో మల్టిప్లై చేయండి. 2 into Sk ఈజ్ లెస్ దాన్ 2 2s are 4. రెండు వైపులా 2తో మల్టిప్లై చేశాను. ఓకేనా? రూట్ కట్టండి. రూట్ ఆఫ్ 2Sk ఈజ్ లెస్ దాన్ √4. √4 అంటే మళ్ళీ ఎంత? 2. ఓకేనా? సో దట్ ఇంప్లాయిస్ రూట్ ఆఫ్ 2Sk, రూట్ ఆఫ్ 2Sn అంటే Sn+1, రూట్ ఆఫ్ 2Sk అంటే Sk+1. దట్ ఇంప్లాయిస్ Sk+1 ఈజ్ లెస్ దాన్ 2. సో మన స్టేట్మెంట్లో n = k+1 దగ్గర కూడా జరిగింది. సో n ఇదే మన స్టేట్మెంట్ Sn less than 2 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు n. దీనిలో n = 1 దగ్గర ప్రూవ్ చేసాం. n = k దగ్గర జరుగుతుంది అని మనం అస్యూమ్ చేసుకున్నాం. తర్వాత n = k+1 దగ్గర కూడా ప్రూవ్ చేసాం. కాబట్టి బై ఇండక్షన్ ఆన్ n ద స్టేట్మెంట్ Sn less than 2 ఈజ్ ట్రూ ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది అన్ని న్యాచురల్ నెంబర్ దగ్గర కూడా జరుగుతుంది. దేర్ఫోర్ బై ఇండక్షన్ ఆన్ స్మాల్ n కామా Sn less than 2 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. దేర్ఫోర్ బై ఇండక్షన్ ఆన్ స్మాల్ n Sn less than 2 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు n. అంటే ఏంటి? 2 అనేది సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే పెద్దది. అప్పుడు 2 ఏమవుతుంది? సీక్వెన్స్కి అప్పర్ బౌండ్ అవుతుంది. అప్పర్ బౌండ్ అయితే అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సీక్వెన్స్ Sn ఏమవుతుంది? బౌండెడ్ అబోవ్. ఓకేనా? సో దాని కంటిన్యూషన్లో therefore 2 is an upper bound.
2 is an upper bound of sequence Sn. ఓకేనా, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దేర్ ఫార్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. ఓకే, సో ఇది ఇంకొక మోడల్. ఓకేనా, దీని మీద ఇంకొక లాస్ట్ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా చూద్దామండి. థర్డ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై ఈసారి S1 ఈక్వల్ టు √7, S1 ఈక్వల్ టు √7. రెండవది Sn+1 ఈక్వల్ టు √7 ప్లస్ Sn, 7 ప్లస్ Sn ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, ఈజ్ బౌండెడ్ అబోవ్. ఈసారి కూడా అంతే, బౌండెడ్ అబోవ్ అని ప్రూవ్ చేయాలి థర్డ్ ప్రాబ్లంలో. చూడండి, ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై S1 ఈక్వల్ టు √7, Sn+1 ఈక్వల్ టు √7 ప్లస్ Sn ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఈజ్ బౌండెడ్ అబోవ్. ఇందాకట్లాగానే మళ్ళీ కూడా ఇది కూడా చూడండి సొల్యూషన్. గివెన్ సీక్వెన్స్ Sn ఈజ్ డిఫైన్డ్ బై S1 ఈక్వల్ టు √7, తర్వాత Sn+1 ఈక్వల్ టు √7 ప్లస్ Sn ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఓకేనా, ఫస్ట్ ఎగ్జామ్ అదే ఫస్ట్ ప్రాబ్లం మోడల్. ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటి, √7 S1 ఈక్వల్ టు √C, Sn+1 ఈక్వల్ టు C ప్లస్ Sn అన్నాం. అక్కడ C బదులుగా డైరెక్ట్గా ఈసారేంటి 7 తీసుకున్నాం. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, నౌ we prove sequence Sn is bounded above. ఈసారి సీక్వెన్స్ Sn ఏం ప్రూవ్ చేయాలి మనం, బౌండెడ్ అబోవ్ అని చెప్పాలి. ఇందాకట్లాగానే మళ్ళీ బౌండెడ్ అబోవ్ అని చెప్పాలంటే ఈ సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ని తీసుకొని రావాలి. ఓకేనా, ఈ సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ని తీసుకొని రావాలి. అప్పర్ బౌండ్ అంటే సీక్వెన్స్లో అనంట టర్మ్స్ కంటే అదే పెద్ద నెంబర్, అది మనం ప్రూవ్ చేయాలి. సో దేర్ ఫార్ దట్ ఈజ్ we have to prove Sn less than 7 for all n belongs to capital N. ఈసారి ఇదే సీక్వెన్స్కి ఈ 7ని నేను ఇక్కడ అప్పర్ బౌండ్ అని ప్రూవ్ చేయబోతున్నాను. ఆ 7ని అప్పర్ బౌండ్ అని ప్రూవ్ చేయబోతున్నాను. ఇదే మన స్టేట్మెంట్. ఈసారి ఇదే స్టేట్మెంట్ని మళ్ళీ ఏం చేయాలి సార్, మనం ఇండక్షన్ అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా ప్రూవ్ చేస్తాం. we prove the statement లేదా above result ఏదైనా పర్లే బై ఇండక్షన్ అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఆన్ స్మాల్ n. ఇండక్షన్ ప్రకారంగా ప్రూవ్ చేస్తున్నాం. ఇదే మన స్టేట్మెంట్, Sn less than 7 for all n belongs to n. సో n బదులుగా 1 తీసుకుంటే ముందుగా పుట్ n ఈక్వల్ టు 1. యాజ్ యూజువల్ మన n ఈక్వల్ టు 1 దగ్గర ప్రూవ్ చేస్తాం, k దగ్గర అనుకుంటాం, k+1 దగ్గర కూడా మళ్ళీ ప్రూవ్ చేయాలి. పుట్ n ఈక్వల్ టు 1, దేర్ ఫార్ n బదులు 1 తీసుకుంటే S1 వాల్యూ ఎంత, √7. వీ నో √7 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 7, ఎప్పుడు 7 కన్నా చిన్నదే. సో దట్ ఈజ్ ఇప్పుడు డైరెక్ట్గా రాసుకుంటే S1 లెస్ దాన్ 7. సో ఈ స్టేట్మెంట్ n ఈక్వల్ 1 దగ్గర ప్రూవ్ చేసాం. ఈసారి n ఈక్వల్ k దగ్గర జరుగుతుందని మనం అనుకోవాలి. అస్యూమ్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k. n ఈక్వల్ k దగ్గర జరుగుతుందని మనం అనుకోవాలి. అంటే ఏంటి, దట్ ఈజ్ Sk ఈజ్ లెస్ దాన్ 7, k దగ్గర జరుగుతుందని మనం అనుకున్నాం. ఇప్పుడు k+1 దగ్గర కూడా ప్రూవ్ చేయాలి ఇందాకట్లాగానే. దట్ ఇంప్లాయిస్ 2 + 7 యాడ్ చేయండి ఈసారి. అంటే 7 ప్లస్ Sk ఏం లేదండి, ఈ టర్మ్ రావాలి. √7 + Sn అంటే √7 + Sk ఈ టర్మ్ రావాలి ఇక్కడ మనకి. 2 + 7 యాడ్ చేయండి, లెస్ దాన్ 7 + 7 అంటే ఎంత, 14. 2 రూట్ కట్టండి. √7 + Sk ఈజ్ లెస్ దాన్ √14. √14 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 7. √14 కూడా 7 కంటే చిన్నదే. ఓకేనా, దట్ ఇంప్లాయిస్ √7 + Sk. √7 + Sn అంటేనేమో Sn+1. మరప్పుడు √7 + Sk అంటే Sk+1 ఈజ్ లెస్ దాన్ 7.
k+1 దగ్గర కూడా రిజల్ట్ ప్రూవ్ చేసాం. సో ఈ స్టేట్మెంట్ SN<7 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు అనేది n ఇక్కడ 1 దగ్గర అనుకున్నాం, అది ప్రూవ్ చేసాం. k దగ్గర అనుకున్నాం, k+1 దగ్గర కూడా ప్రూవ్ చేసాం. అంటే ఇప్పుడు ఇండక్షన్ ప్రకారంగా, మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా స్టేట్మెంట్ అనేది జరుగుతుంది. దేర్ఫోర్ బై ఇండక్షన్ ఆన్ స్మాల్ n, ఈ స్టేట్మెంట్ అనేది అన్ని న్యాచురల్ నెంబర్ దగ్గర జరుగుతుంది. SN<7 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సో దీని నుంచి ఏం చెప్పచ్చు, ఇప్పుడు 7 అని అంటే ఏంటి, 7 అనేది సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే పెద్దది. అంటే 7 ఏమవుతుంది, ఈసారి అప్పర్ బౌండ్ అవుతుంది. ఈసారి సీక్వెన్స్కి అప్పర్ బౌండ్ ఏంటి 7. ఒక అప్పర్ బౌండ్ అన్న ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అప్పుడు ఆ సీక్వెన్స్ ఏమని చెప్పచ్చు, బౌండెడ్ అబోవ్. సో దాని కంటిన్యూషన్లో సో SN<7 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అంటే దేర్ఫోర్ 7 ఈజ్ an అప్పర్ బౌండ్ ఆఫ్ సీక్వెన్స్ Sn. ఒక అప్పర్ బౌండ్ అన్న ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆ సీక్వెన్స్ ఏమని చెప్పచ్చు, బౌండెడ్ అబోవ్. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబోవ్. ఓకేనా. సో ఈ వీడియోలో మనం ప్రజెంట్ 3 సమ్స్ యూనిక్ టైప్లో ఉండే, అంటే మ్యాథమెటిక్స్ ప్రకారంగా నిర్ణయం బౌండెడ్నెస్కి ఒక్కొక్క మెథడ్కి, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక మెథడ్ ప్రకారంగా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇదే బౌండెడ్నెస్ని స్టేట్ అంటే సీక్వెన్స్ ఇలా డిఫైన్ చేస్తే ఫస్ట్ టర్మ్ తర్వాత రికరెన్స్ ఫార్ములా ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా ప్రూవ్ చేస్తామంటే ఇండక్షన్ ప్రకారంగా, మ్యాథమెటిక్స్ ఇండక్షన్ ప్రకారంగా మనం ప్రూవ్ చేస్తాం. సో వాటి మీద 3 ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూసుకున్నాం. ఓకేనా.